ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో భాగంగా మహారాజా యద్విందర్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్ రెండో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ములేపి పంజాబ్పై ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఫైనల్స్కు చేరడం ఇది 4వసారి. ఈ మ్యాచ్ ఓటమితో క్వాలిఫైయర్ 2లో పంజాబ్ ఆడాల్సి ఉంటుంది. ఎంతో రసవత్తరంగా సాగుతుందనుకున్న మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. ఆర్సీబీ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టి పంజాబ్ను కోలుకోలేని దెబ్బతీసింది. ముందు బౌలర్లు, ఆ తర్వాత బ్యాటర్లు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో పంజాబ్ను పాతాళానికి తొక్కేశారు. ఇక ఈ రోజు మ్యాచ్లో గెలిచి ఫైనల్స్కు చేరిన బెంగళూరు జట్టుకి కొన్ని గుడ్ న్యూస్లు అందాయనే చెప్పాలి. మొదటిది, ఇప్పటి వరకు ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో రెండో స్థానంలో నిలిచిన జట్టే అత్యధికంగా 8 సార్లు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ లెక్క ప్రకారం బెంగళూరు జట్టు 18 ఏళ్ల నిరీక్షణకి ఈ సీజన్లో తెరపడనున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అంతేకాదు, కోహ్లీ ఈ సీజన్లో అర్ధ సెంచరీ చేయకుండా అవుట్ అయిన మ్యాచ్లలో బెంగళూరు ఓడిపోతూ వచ్చింది. అయితే ఈ రోజు 12 పరుగులు చేసి కోహ్లీ అవుట్ అయినప్పటికీ ఆర్సీబీ జట్టు సంచలన విజయం సాధించి ఆ సెంటిమెంట్ కి చెక్ పెట్టింది. చూస్తుంటే అన్ని గ్రహాలు బెంగళూరుకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, గత 14 ఐపీఎల్ సీజన్లు చూసుకుంటే 11 సార్లు క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకుంది. అన్ని లెక్కలు చూస్తుంటే ఈ సలా కప్ నామ్దే అనక తప్పదనిపిస్తోంది. ప్రస్తుత బెంగళూరు సూపర్ పర్ఫార్మెన్స్ చూసి ప్లేఆఫ్స్ లో మిగతా జట్లకు టెన్షన్ మొదలయ్యే ఉంటుంది. ఎలిమినేటర్లో గుజరాత్ను ఓడించి ముంబై క్వాలిఫైయర్ 2 ఆడితే అప్పుడు పంజాబ్కి కష్టాలు తప్పవు. ముంబై లాంటి బలమైన జట్టుకి ఎలా కంబ్యాక్ ఇవ్వాలో బాగా తెలుసు. అందులోనూ గుజరాత్ ముంబై మధ్య ఎలిమినేటర్ జరగనున్న న్యూ చండీగఢ్ మైదానంలో బంతి బాగా స్వింగ్ అవుతుంది. ఇది ముంబైకి బాగా కలిసొచ్చేలా కనబడుతుంది. ప్రస్తుతం అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే బెంగళూరు, ముంబై జట్ల మధ్య ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ జరిగేలా కనబడుతుంది. అదే జరిగితే ఫ్యాన్స్ కి ఒక పండగనే చెప్పాలి. కాగా ఇప్పటికే 3 సార్లు ఫైనల్స్ కు చేరి ఒట్టి చేతులతో ఇంటిముఖం పట్టిన బెంగళూరు జట్టు ఈసారి మాత్రం కప్ ఎలా అయినా సాధించాలనే పట్టుదలతో కనబడుతుంది. మరి పంజాబ్ పై డామినేటింగ్ ప్రదర్శన కనబరిచి 4వసారి ఫైనల్స్ కు చేరిన బెంగళూరు జట్టు ఈసారి కప్ గెలుస్తుందా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.